ఆటోమేటిక్ గా ఒకటి పాలించిన వాళ్ళు పాలిస్తున్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నప్పుడు మేం చేసేదే ఉంది, తప్పకుండా ఉన్నారు. ఎస్ లక్ష్మణ్ గారు, కమిషన్ల విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ పక్కన పెడితే ఇలా కమిషన్ల కల్చర్ అనేది పెరిగిపోతే గనుక అది ఒక విషవృక్షంలో పెరిగితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు తీవ్రమైన నష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వాస్తవాలు నేరుగా చూసాం. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేయడం కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి. సో ఇది ఏ రకంగా రాష్ట్రానికి నష్టం, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కమిషన్ కల్చర్ కాదు, కమిషన్ పర్సెంటేజ్ పెరుగుతున్నది. ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కాంట్రాక్ట్ వర్కుల్లో కమిషన్లు లేకుండా జరిగిన సందర్భాలే లేవు. ఒకవేళ నేను 40 సంవత్సరాల పైన ఇది ఫీల్డ్ జర్నలిజం లేకపోతే అంత ముందే ఏమైనా ఉంటే ఉండు, కమిషన్ లేకుండా పనులు జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వరకు వెళ్ళింది అంటే, సరే ఇవాళ వాళ్ళ అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుకున్నా కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఇరిగేషన్ సంబంధించిన ఒక అధికారిని నాకు స్వయంగా గతంలో 10% కమిషన్లు ఉండేది ప్రాజెక్టులో, అలాంటిది 30% పెరిగిపోయింది. ఆ పెరిగినందుకు గాను ఎస్టిమేట్లు పెంచి, ఇదిగో మీకు ఎస్టిమేట్ పెంచాం కాబట్టి మీకు పర్సెంటేజ్ పెంచుతున్నామని ఓపెన్గా చెప్పి తీసుకుంటున్నారు. ఈ యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేయడం కంటే వేరే డిపార్ట్మెంట్ వెళ్ళిపోవడం అని చెప్పాడు. వెళ్ళిపోయాడు కూడా తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి. సరే, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎన్నికల ముందు చేసింది, కాళేశ్వరం మీద పెద్ద ఆరోపణ చేసింది, దాని మీద కమిషన్ వేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది కాలేదు. ఎక్కడ కమిషన్లు తీసుకోలేదు చెప్పమని ఖచ్చితంగా కమిషన్ నడుస్తూనే ఉంది. అట్లా ఏం సందేహించారు చెప్పండి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఇందులో అతిథులు కాదు. ఇంకా మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాంట్రాక్టర్లకు పిలిచి స్వయంగా ఒక మంత్రి, అయ్యా మేము మా కమిషన్ మాకు ఇవ్వడం కాదు, నువ్వు వర్క్ మొదలు పెట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు వస్తాయి, ఆ వర్క్ మీద పడతాయి, అప్పుడు వాళ్ళను కూడా నువ్వు మేనేజ్ చేసుకోవాలా, అది మాకు సంబంధం లేదు అని కూడా చెప్పారు. అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా మేనేజ్ చేసుకోవాలి, చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతి నడుస్తుంది. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కదా, ఇంతగా మానవతరాయ్ గారు ఛాలెంజ్ చేశారు, మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదు. బయటకు వచ్చి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు కంప్లైంట్లు ఇవ్వకూడదు? ఇవ్వాలి కదా, ఇవ్వండి, నిరూపించండి. అక్కడ ఇబ్బంది పడతారు. అప్పుడు ఏమైతుందంటే ఈ కమిషన్ల వ్యవహారం అంత ఈజీగా నిరూపణ కాదు. ఎక్కడ నిరూపణ అవుతుందంటే, నా పాయింట్ వరకు ఎస్టిమేట్లు పెంచి వేస్తారు కదా, అక్కడ పట్టుకునే అవకాశం ఉంది. అవి ఎవరు పట్టుకోవాలి? ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష దాన్ని పట్టుకుంటున్నాయా? ఏమయ్యా బాబు, ఇది 100 కోట్ల వర్క్ను 130 కోట్లకు ఎందుకు ఎస్టిమేట్ పెంచారని అడగచ్చు. అలాగే టెండర్లో రింగ్ అయిపోయి 100 కోట్లను 10% 15% ఇంకా ఎక్స్ట్రా పర్సెంటేజ్ టెండర్ వేసి ఎక్సెస్ వేస్తే ఎందుకు ఎక్సెస్ వేశారు, ఎందుకు రింగ్ అయ్యారు కాంట్రాక్టర్లు అని అడగొచ్చు, దాన్ని బయటపెట్టి. ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీ. ఎక్కడ వాటిని బయట పెడుతున్నాయి? తెలియకుండా ఉన్నాయా? తెలుస్తూనే ఉన్నాయి. కాళేశ్వరంలో నిజంగా జరగలేదా? జరిగింది. ఇప్పుడు జరగలేదా? జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టు టేక్ ఓవర్ చేస్తున్నారు. రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, లేకపోతే మూసీ నది ప్రాజెక్టు సంబంధించింది కానీ. ఇవాళ కాంట్రాక్టర్లందరూ కూడా రింగు కావటము. ఇప్పుడు బద్ధ శత్రువులాగా వ్యవహరించిన పెద్ద పెద్ద కాంట్రాక్టర్ సంస్థకు టిఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్ ఆయన చెప్పింది, ఇది కాంగ్రెస్ వాళ్ళే ఆరోపణ చేసి
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 15 రోజులకే ఆ కాంట్రాక్టర్ ఇంట్లో అపాయింట్మెంట్ ఇచ్చాడు. మరి దానేమనాలి? జనం ఏం అర్థం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాడు ఆ కాంట్రాక్టర్. జనం ఏమని అర్థం చేసుకోవాలి? నేను పేరు చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలిసిన విషయమే అది. అలా ఇప్పుడు ఆయన మీద నువ్వు ఆరోపణలు చేశావు, కమిషన్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చావు నువ్వు అని చెప్పి కాంట్రాక్టర్ మీద ఆరోపణలు చేశారు. మీరు అధికారంలోకి వస్తానే 15 రోజులకి ఆయనకు అపాయింట్మెంట్ ఎలా ఇస్తావు? చాలా మంది ఇప్పటి వరకు చాలా మందికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయనకు దొరికింది, మరి ఇంట్లో మాట్లాడి వచ్చాడు. అది కాకుండా ఇంకా ఒక ముఖ్యమైన విషయంగా చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా కలుసుకున్నారు. ఇది నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వ యొక్క నిఘా విభాగం సంబంధించిన ఒక అధికారి నాకు చెప్పాడు, నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. అక్కడ కూడా కలుసుకున్నాడు. మరి ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ మిషన్లు తీసుకోవటం వల్ల నష్టం ఏం జరుగుతుంది? కాంట్రాక్టర్ ఖచ్చితంగా నాసిరకం నిర్మాణాలు చేపట్టక తప్పదు. అతనికి లాభం రావాలి కదా, అతనికి నష్టం వచ్చేటట్టు ఏం చేసుకుంటాడు? కాబట్టి అతనికి లాభం రావాలంటే అతను నాసిరకం పనులు చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? మళ్ళీ సబ్ కాంట్రాక్టర్కి ఇస్తాడు. సబ్ కాంట్రాక్టర్కి ఎంతకి ఇస్తాడు? ఒక 10%, 15% తక్కువ ఇస్తాడు. అంటే 100 కోట్ల పని నువ్వు 80 కోట్లకే చేయాలంటాడు. ఆ సబ్ కాంట్రాక్టర్ అది 100 కోట్ల పని 80 కోట్లకు తీసుకొని వాడు నాసిరకంగా చేయకుండా మళ్ళీ వాడు అధికారులకు కూడా వాడు పర్సెంటేజ్ ఇచ్చుకోవాలా ఆ సబ్ కాంట్రాక్టర్. ఇదేమో మెయిన్ కాంట్రాక్టర్ పొలిటికల్ లెవెల్లో ఉంటే, సబ్ కాంట్రాక్టర్ వర్క్ వచ్చిన తర్వాత అతనికి అధికారులకు పర్సెంటేజ్ ఇవ్వాలి. 1%, 2% ఏదో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 5% వరకు అతను మళ్ళీ ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు అతను ఎలా వర్క్ చేస్తారు చెప్పండి. అందుకనే ఇవాళ ప్రాజెక్టులో ఇలాంటివి ఈ నాసిరకం పనులు జరుగుతూ భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే బాధ్యులు ఎవరంటే అన్నాడు. వాళ్ళ నిర్మాణాలు చేపడతారు, అవి కొంతకాలం అయిన తర్వాత వాటి ప్రమాదాలు జరిగాయి అనుకోండి, కూలిపోయాయి అనుకోండి, బాధ్యులు ఎవరు? అదే అభివృద్ధి కన్నా అవినీతి శాతం పెరిగిపోతే అది ఆటోమేటిక్గా కొలాప్స్ అవుతుంది, నో డౌట్. మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి, ఇందాక సరైనట్టుగా నిజంగానే ఆరోపణలు చేసే కంటే నిరూపించడానికి ఒక అవకాశం ఉంది కదా, సో ఎస్టిమేషన్ పేపర్స్తో ఎందుకు మీరు నిరూపించే ప్రయత్నం చేయట్లేదని అడుగుతున్నాను. మేడం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? కాంట్రాక్టర్స్ విషయంలో ఇప్పుడు కమిషన్ తీసుకోలేదు అని చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపిస్తున్నారు కనుక ఆయన చెప్తుంది ఏంటంటే అటు